ఈరోజు ఆంజనేయ స్వామి సాక్షిగా కొండగట్టులో బండి సంజయ్ గారు తడి బట్టలతోని వచ్చి ఈరోజు దేవుడి ముందర ముక్కు నేలకు రాకి చెప్పాలి. మీరు ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులను బెదిరించలేదా? మీకు తెలియకుండానే ఈ మైనర్ బాలిక మీద మీ కుమారుడు సాయి భగీరథ్ అత్యాచారం చేయలేదా? ఒకసారి మీరు దేవుడి సాక్షిగా ఈరోజు చెప్పాలి అని చెప్పి మనం అడగాలి. అన్న, తమ్మి, అక్క, చెల్లె, ఈ బండి సంజయ్ గారి దుర్మార్గాల వల్ల బాధితులందరూ కూడా హిందూ బిడ్డలే. అది గిరీష్ దారబోని కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. చాలామందిని కూడా ఘోరాతి ఘోరంగా కొట్టినరు వీళ్ళు. వాళ్ళందరూ కూడా హిందూ బిడ్డలే. చివరికి మొన్న పాడి కౌశిక్ రెడ్డి మీద కూడా చంపాలని దాడి చేసినారు. ఆయన కూడా ఒక హిందూ బిడ్డనే. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. హిందూ ధర్మ రక్షణ కోసం, దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి రోజు బాకాలు ఊదుకుంటూ మనందరికీ హిందూ ధర్మం గురించి తెలియదన్నట్టుగా, కొత్తగా ఇప్పుడే ఈయన మనకు హిందూ ధర్మం గురించి నేర్పిస్తున్నట్టుగా ప్రచారం చేస్తూ తన సొంత కొడుకు చేస్తున్న అఘాయిత్యాల పట్ల కళ్ళు మూసుకొని తిరుగుతూ ఉన్నాడు బండి సంజయ్ గారు. ఇవాళ మనం అడగాలి, అందరం కూడా హిందువులుగా బండి సంజయ్ గారిని అడగాలి. అయ్యా, అన్నా, మన సాయి భగీరథ్ ఎందుకన్నా ఈరోజు హనుమాన్ మాల వేస్తలేడు? సాయి భగీరథ్ ఎందుకన్నా కాళ్ళకు పొక్కులు వచ్చే విధంగా మరి నడుస్తలేడు? సాయి భగీరథ్ ఎందుకు కూడా మరి హనుమాన్ చాలీసాలు చదువుతలేడన్నా? మేము ఉపవాసం ఉంటున్నాము లోక కళ్యాణం కోసం. అన్ని మతాలు, హిందువులైనా, క్రైస్తవులైనా, ముస్లింలైనా, అన్ని మతాల్లో ఉండే మానవులందరూ సుఖంగా బతకాలని, వాళ్ళు క్షేమంగా ఉండాలని, ఆ ఆంజనేయ స్వామి దీవెనలు వీళ్ళందరి మీద ఉండాలని మేము లోక కళ్యాణం కోసం పొక్కులు చేస్తుంటే, మీ ఇంట్లో ఉండే మీ సాయి భగీరథ్ ఏందన్నా హనుమాన్ మాల వేస్తలేడు అని చెప్పి మనం అడగాలి, తప్పకుండా అడగాలి. ఎందుకంటే మనందరికీ అమ్మలున్నారు, మనందరికీ అక్కలున్నారు, మనందరికీ చెల్లెలున్నారు. మన బిడ్డలు కూడా ఈయన ఆర్గనైజ్ చేసే దాండియాలకు పోతారు. ఈ దాండియాలకు పోయినప్పుడు మన బిడ్డల మీద పడరాని కళ్ళు ఏమైనా పడితే ఒక్కసారి ఆలోచించండి. ఏ నాయకురాలు కూడా దీని గురించి బీజేపీ నాయకులు మాట్లాడతలేరు. మరి మీరే అంటున్నారు కదా, ధర్మం కోసం, దేశం కోసం, రక్షణ కోసం అని. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడ పోయినారు? నిన్న బండి సంజయ్ గారు ఏమన్నారు? నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను, క్రమశిక్షణ, మీకు చెడ్డ పేరు తీసుకొచ్చి ఏ పని నేను చేయను అంటున్నాడు. మరి మీ పుత్రరత్నాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందర పెట్టండి బండి సంజయ్ గారు. హోంశాఖ మంత్రి కొడుకే పరారీలో ఉంటే మా ధనమాన ప్రాణాలకు రక్షణ ఎక్కడున్నది? ఒక్కసారి వీటన్నిటి, ఈ ప్రశ్నలని కూడా దయచేసి సంజయ్ గారిని మీరందరూ అడగాలని నేను ఒక హిందూ బిడ్డగా, ఒక భక్తుడిగా నేను మీ అందరిని కూడా కోరుకుంటూ